నీకు అవగాహన గురించి మాట్లాడతావు మిత్రమా. నేను నిన్నేమంటలేను వ్యక్తిగతంగా, కానీ నాకు కాస్త అవగాహన ఉంది. మాట్లాడుతా ఉన్నా. ప్రత్యేకించి నీ గురించి మాట్లాడదు, కానీ రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడమంటే 100 మాట్లాడతా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి రాష్ట్రం గురించి కాదు, కనీసం పాలమూరు గురించి కూడా అవగాహన లేదు, పాలమూరు ప్రాజెక్టుల గురించి అవగాహన లేదు. ఉన్నా అతనికి మనసు లేదు పాలమూరు ప్రాజెక్టులను కంప్లీట్ చేయాలని. అప్పుడుండే జయపాల్ రెడ్డి గారు ఏ విధంగా పాలమూరుకు అన్యాయం చేసిండో, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు కూడా పాలమూరుకి తీవ్ర అన్యాయం చేస్తున్నాడు. ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు తీసుకురాలేదు, ఒక్కటంటే ఒక కార్యక్రమం ప్రాజెక్టు పాలమూరుకు తీసుకురాలేదు. ఎట్లా నమ్ముతామండి? మిమ్మల్ని కాదు, మిమ్మల్ని అన్ని లాభం లేదు. మీరు ఇవాళ టీవీలలో వచ్చి మాట్లాడకపోయారు, కానీ వారు 2 సంవత్సరాల కాలం పుణ్యకాలం గడిచిపోయింది, ఒక్క కార్యక్రమం చేయలేదు. వ్యక్తిగతంగా ఆయన తిట్టడం, లాగులో తొండలు గిండలు, ఎన్ని దారుణమైన మాటలు మాట్లాడుతున్నాడో, ఎన్ని బూతులు మాట్లాడుతుండో. ముఖ్యమంత్రిని చూడంగానే బూతుల రెడ్డి అంటున్నారు, రేవంత్ రెడ్డి అంటలేరు, బూతుల రెడ్డి అంటున్నారు. మీరు చెరిపేసుకోవడానికి ప్రయత్నం చేయండి కనీసం. ఎందుకు మీకు ఇంత మంచి అవకాశం, ఇంత చిన్న వయసులో అవకాశం వస్తే మీరు ఎన్ని అద్భుతాలు చేయడానికి అవకాశం ఉంటుందండి? ఈ అద్భుతాలను వదిలిపెట్టి మీరు వ్యక్తిగతంగా ఎజెండాను ముందర పెట్టుకొని ఈ కార్యక్రమాలు చేసుకుంటూ పోతే ప్రజలు ఎట్లా హర్షిస్తారు? మళ్ళీ ఎట్లా రేవంత్ నేను వాని రానియను వీని రానియను, మిమ్మల్ని రానియము, కేసీఆర్ ని రానియము, వచ్చేది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ప్రజలకు అర్థమైంది మీ వల్ల ఏది న్యాయం జరగదు. మీ వల్ల న్యాయం జరిగితే మీ ఆస్తులు పెరుగుతాయి, మీ వ్యక్తిగత ఆస్తులు పెరుగుతాయి, మీ హోదాలు పెరుగుతాయి తప్ప ఈ రాష్ట్ర ప్రజల హోదాలు పెరగవు, రాష్ట్ర ప్రజల సమస్యలు తీరవు అనేది ఈ ప్రజలకు తెలిసి వచ్చింది. కాబట్టి ఈ రోజు ఆశగా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తుంది. అందుకనే మీరు అడిగినా అడగకున్నా, మీరు ఎన్ని అభండాలు మోపినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఇవాళ ఏదైనా చిన్న కార్యక్రమం కూడా అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల ద్వారానే జరుగుతుంది. కానీ మీరు మాత్రం ఏ కార్యక్రమం, అరే అంతెందుకు సార్, మీరు కార్పొరేట్ విద్య అందించడం కోసం కార్పొరేట్ స్కూల్ పెడతామని చెప్తున్నారు కదా విజయ్ గారు. ప్రజలు వినాలే, కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. కార్పొరేట్ విద్య పేదలకు అందాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమం పెట్టింది. అన్ని ప్రైవేట్ స్కూళ్ల లోపల 25% పేద ప్రజలని కార్పొరేట్ విద్య అందించాలి. దానికి కేంద్ర ప్రభుత్వం 80% నిధులు కేటాయిస్తుంది, 20% నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరించి ఆ కార్యక్రమాన్ని తీసుకుపోవాలి. నీవు ఎన్ని ప్రైవేట్ స్కూళ్లలో పేద విద్యార్థులకు ఉచితంగా విద్య చెప్తున్నావో చెప్పు. నువ్వు తర్వాత నువ్వు కార్పొరేట్ స్కూల్ ఎందుకు కడుతున్నావు మాకు అర్థమైతలేదా? 20,000 కోట్ల రూపాయలు 20,000 కోట్ల రూపాయలు పెట్టి కార్పొరేట్ స్కూల్ పెడతామంటే దాంట్లో దండుకోవచ్చు, అవినీతి సొమ్మును అక్రమాలు చేసి అవినీతి సొమ్ము దండుకోవచ్చు అనే ఉద్దేశంతో కార్పొరేట్ స్కూల్ పెడుతున్నావు. కానీ ఉన్న ప్రభుత్వ పాఠశాల లోపల నీకు కనీసం మరుగుదొడ్లు ఉన్నాయా? కనీసం తాగునీటి వసతులు ఉన్నాయా?